హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే రాగి పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకుంటే బెల్లాన్ని కూడా ఇలా తురిమి తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అనమాట. రాగి పిండి బెల్లం కాంబినేషన్ అండి కేక్. ఇలాగా మనకి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే కేక్ తయారు చేసేటప్పుడు ఏ పిండి అయినా కానీ చల్లించి తీసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకొకటి అండి, మెజర్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద కప్తో రాగి పిండి, సెకండ్ కప్తో బెల్లం అండ్ థర్డ్ కప్తో కర్డ్, ఫోర్త్ కప్తో ఆయిల్ తీసుకున్నానండి. అండ్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ వన్ బేకింగ్ సాల్ట్ అనేది చిన్నగా కొంచెం తగ్గుతుందన్నమాట. మనం ముందుగా ఈ కేక్ తయారు చేసేటప్పుడు బెల్లాన్ని మిక్సీ జార్లో తీసుకొని, ఇది ఓన్లీ కంప్లీట్లీ హోమ్ స్టైల్ అండ్ వెరీ వెరీ హెల్దీ అండి. ఈ బెల్లం ప్లేస్లో తాటి బెల్లం కూడా తీసుకోవచ్చు. బెల్లం అండ్ పెరుగు, ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ అండి, స్మెల్ అయిన ఆయిల్ తీసుకోవాలి. ఈ మూడింటిని మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మిల్క్ సరిపోతుందన్నమాట. ఎక్కువ అవసరం లేదు. మిల్క్ అయితే పాలు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు వేయండి, ఒక 4 టేబుల్ స్పూన్స్. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ టెక్స్చర్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ టెక్స్చర్ని చూసే అర్థమైపోతుందండి కేక్ అనేది కరెక్ట్గా వస్తుందని. ఇలా ఉండాలి మనకి, ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. నెక్స్ట్ రాగి పిండిని ఇంకో బౌల్లో తీసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకొని, నేను ఈ సైజ్ కప్ తోటి తీసుకున్నానని చెప్తున్నాను. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సాల్ట్ అనమాట. ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈవెన్గా కలుపుకోవాలండి. మనం ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసుకోకుండా ఓన్లీ మిక్సీ జార్తోనే చేసుకుంటున్నాము. కంప్లీట్లీ హోమ్ స్టైల్ అనమాట. ఈ మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ కేక్ని మిక్స్ చేసేటప్పుడు వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఈ టైంలో మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక గిన్నెలో చేస్తున్నాను కాబట్టి గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని పిండితో నేను డస్టింగ్ లాగా చేసుకున్నానండి. మీరు ఇలా వెందుకు అనుకున్నప్పుడు మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇలా నేను పౌడర్తో చల్లించుకొని పెట్టుకున్నాను. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ మొత్తాన్ని ఈ బౌల్లో వేసేసుకోవడమేనండి. ఈ టైంలో పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఉంటే డ్రై ఫ్రూట్స్ని చక్కగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను బాదం, పిస్తా, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నానండి. ఒక బాండీలో ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకొని మిక్స్ పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని నేను దాంట్లో పెట్టేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఈ కేక్ ఉడకడానికి మనకి 45 to 1 అవర్ వరకు టైం పడుతుందండి. మిల్లెట్స్ కేక్ కాబట్టి రాగి పిండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఎప్పుడైనా కేక్ కుక్ చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 45 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకోండి. మనకి ఈ స్పూన్కి అంటకుండా ఉంటే కరెక్ట్గా కుక్ అయినట్టు. ఒకవేళ అంటినట్లయితే ఇంకో 10-15 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టండి. 45 to 1 అవర్ టైం పడుతుంది. కేక్ ఎప్పుడైనా రిమూవ్ చేసేటప్పుడు కంప్లీట్లీ కూల్ అయిన తర్వాత మాత్రమే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలాగా కూల్ అయిన తర్వాత రిమూవ్ చేసుకునేటప్పుడు కొంచెం రాగి పిండి కాబట్టి కొంచెం కలర్ మారిందండి. అదర్వైజ్ వెరీ గుడ్ అనమాట. నేను ఆ కొంచెం కలర్ మారినది మొత్తాన్ని తీసేసాను. ఇంతేనండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మిల్లెట్స్తో అండ్ రాగి పిండి విత్ బెల్లంతో చేసాము అండ్ డ్రై ఫ్రూట్స్ అండి. పిల్లలకి ఎంత హెల్తీగా పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ కేక్తో అయితే.
ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అనమాట. అంతేనండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్ బాయ్.